నేను బిజినెస్. పిఠాపురం ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయడం మేము చేసుకున్న పుణ్యం. మేము ఆయన ఒక సీఎం క్యాండిడేట్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి మా పిఠాపురం పేరుని దేశ స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి కాబట్టి అందుకని మాకు మేము చేసుకున్న పుణ్యం కింద మేము భావిస్తున్నాం. చాలా మంది పిఠాపురం వాస్తవ్యులు కొంతమంది అంటున్నారు వైసీపీ ఛాన్స్ ఇస్తామంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని ఆయన ఛాన్స్ ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలడు. ఆయనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి మేము అందరం కూడా ఇక్కడ పిఠాపురంలో ఉన్న అన్ని కులాలు కూడా ఒక ఏకదాటిగా మేము చేస్తున్నాం. ఆయనకే చేస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు కదా, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి ఇక్కడ వర్మ గారు తగ్గి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. వర్మ గారు సపోర్ట్ బేసిక్ గా ఉంది. వర్మ గారు పవన్ గారు కలిసే మేము ముందుకు వెళ్తున్నాం బీజేపీతో కలిపి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఒక 60 నుంచి 70,000 మెజార్టీ పక్కాగా వస్తుంది మినిమం. అక్కడ నుంచి మేము కష్టపడిన దాన్ని బట్టి ఇంకా పెరగచ్చు, చేయొచ్చు. 1,00,000 దాటేసి అంటున్నారు అందరూనే, కానీ మినిమం ఒక 50 నుంచి 60,000 పైచలకు వస్తుంది. 5 ఏళ్ళు అభివృద్ధి అంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే వాళ్ళ ఏదో పనులుగా పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ పిఠాపురాన్ని కానీ పిఠాపురం నియోజకవర్గాన్ని కానీ చుట్టుపక్కల ఏరియాని కానీ ఎవరో కూడా దృష్టి పెట్టి ఎవరో కూడా ఆధ్యాత్మికంగా మాకు దక్షిణ కాశీ అని ఉంది, పేరు ఉంది, నానుడు ఉంది. కానీ ఆ విధంగా కూడా ఎవరు చర్యలు తీసుకోకుండా దీన్ని ఎవరి సంపాదన వాళ్ళ కింద ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా సరే వాళ్ళు 5 సంవత్సరాలు పబ్బం గడుపుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఇలాగా చూస్తామన్న స్పెషల్గా ఈ నియోజకవర్గం చేస్తానన్న వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ మాత్రం దీన్ని ప్రత్యేకంగా నియోజకవర్గంగా కేటాయించి ఆయన ఇక్కడ నుంచి చేస్తున్నాడు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, చేస్తాడనేసి మేము ఆశిస్తున్నాం. స్టేట్ లెవెల్లోనే కాకుండా సెంట్రల్ లెవెల్లో కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని చెప్పిన నేషనల్ మీడియాలో కూడా పిఠాపురం గురించి చెప్తున్నారు. అదే మాకు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. మేము పిఠాపురాన్ని సెంట్రల్ వరకు వెళ్తుంది. దేశ విదేశాల్లో కూడా చాలామంది పొద్దుటే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు 8 దేశాల నుంచి పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కొక్కడు 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేసేసి వెళ్తామనేసి అంత కసిగా ఉన్నారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఓటేయడం కోసం ఎన్ఆర్ఐలు ఇక్కడ దిగి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వారాహి యాత్రలో కూడా పిఠాపురం నియోజకవర్గం నేను గెలిస్తే ఇక్కడ ఐటీ సర్జ్ కారిడార్లు కానీ తర్వాత చేనేత కార్మికుల సమస్యలు కానీ ఇవన్నీ ప్రత్యేకించి నేను పరిష్కరిస్తాను, టూరిజం స్పాట్ కింద దీన్ని బాగా తీర్చిదిద్దానన్నారు. చేస్తారు. అసలు ఎలా అనిపిస్తుంది మాకు ఆయన మీద ఆయన ఏం చెప్పినా సరే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఇప్పుడు వచ్చిన మన భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఏ నాయకుడికి లేదు. మరి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని ఎందుకంటే ఇంకా ప్రజలు నమ్మట్లేదంటే భీమవరం గాజువాక చేసుకున్న అక్కడ ప్రజలు వాళ్ళకి ఇప్పుడు బాధపడతారు. మా పిఠాపురం మేము నెగ్గించుకున్న తర్వాత ఇటువంటి వ్యక్తిని మేము ఎందుకు నెగ్గించుకోలేకపోవని గాజువాక ప్రజలు, నియోజకవర్గం ప్రజలు, భీమవరం ప్రజలు కూడా ఇప్పుడు బాధపడతారు. స్టేట్ లెవెల్లో ఉచిత పథకాలు ఓన్లీ ఉచిత పథకాలకి అది అభివృద్ధి ఉండాలి. యువతకేమో ఉద్యోగాలు ఉండాలి. ఇక్కడ సజ్జలో 10,500 ఎకరం ఉంది. దాన్ని అలా పెట్టి కూర్చున్నారు. రైతుల దగ్గర నుంచి 3 లక్షలకి 4 లక్షలకి తీసేసుకున్నారు. అది తీసేసుకుని అట్టే పెట్టేసుకుని అలా ఉంచారు. అటువంటి వాటిని బయటకు తీసి ఇండస్ట్రియల్గా దాంట్లో కేటాయిస్తే ఇక్కడ మాకున్న చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ అటు దిశగా ఎవడో కూడా అంత తీసుకుంటలేదు. అక్కడ విజయసాయి రెడ్డి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఆ టైపు సీఎం క్యాండిడేట్లు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆళ్ళగాళ్ళ వ్యాపారాలు చేసుకుని పోతున్నారు తప్ప ఇక్కడ చేద్దాం, డెవలప్ చేద్దాం, ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పిద్దాం అనేసి ఎవడ కూడా ఆలోచించట్లేదు. మా సపోర్ట్ పక్కా జనసేన 100%. గాజు గ్లాస్ ఆయన గుర్తు. 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ గా పడతాయి ఇక్కడ. మన ఉదయ్ శ్రీనివాస గారు, తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారంటే ఆయన పనితీరు కూడా బేసిక్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చలమనశెట్టి సునీల్ గారు పాపం ఆయన మంచి వ్యక్తిగతంగా మంచివాడే. కానీ ఏంటంటే ఆయన ఎలక్షన్ ముందు వస్తున్నాడు, ఎలక్షన్లు అయిపోయే వరకు ఉంటున్నాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు వ్యాపారాల్లోకి చేసుకోవడానికి.
కానీ ఆయన ఇక్కడ స్టాండర్డ్గా ఉంటే ఏదో ఆలోచిస్తారు. అందులో ఇప్పుడు జగన్ మీద చాలా వ్యతిరేకత ఉంది దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం మీద. అటువంటిప్పుడు ఈయన బలవుతాడు. మన ఆయన పేరు చలమలశెట్టి సునీల్ గారు, ఆయన బలవుతారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. కానీ ఈ జగన్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఈయన చలమలశెట్టి సునీల్ గారికి కొంచెం లాస్ అవ్వడం కాదు, ఇక్కడ ఓట్లు వేయరు. ఆయన వ్యక్తి మంచిదైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు లేదు కదా, అందరూ వ్యతిరేకిస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందరిని ఇబ్బంది పెట్టాడు, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టాడు, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాడు, అన్ని రంగాల వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఆయన ఏంటంటే ఏదో ఆఫీసులో కూర్చొని ఏదో బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు, కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఏం చేయట్లేదు. జీరో. ఉచిత పథకాల మీద ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి. కానీ ఈయన అభివృద్ధిని పక్కన పెట్టేసి ఉచిత పథకాలు ఇస్తున్నాడు. 50-50 కూడా కాదు, ఓన్లీ ఈయన ఏంటంటే ఆయన సొంతంగా వ్యాపారాలు చేసుకుపోతున్నాడు. వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, రాష్ట్ర అభివృద్ధిని ఆయన లెక్క చేయకుండా రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి ఆయన ఏదో కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా ఏదో అభివృద్ధి ఇస్తున్నాడు తప్ప ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఒకటి కూడా చేయట్లేదు. ఓవరాల్ గా చూసుకుంటే జగన్ గారి పరిపాలనకు ముందు ఏ సీఎం వచ్చినా సరే మన రాష్ట్రాన్ని ఒక 10 రంగాల కింద తీసుకుంటే 10 రంగాల్లో 2-3 రంగాలు వ్యతిరేకించి ఏ సీఎం అయినా సరే ఉన్న 6-7 రంగాలు సపోర్ట్గా ఉండి, కానీ జగన్ విషయంలో 10కి 10 కూడా వ్యతిరేకతగా ఉన్నారు. మేము కూడా జగన్కే చేసాం. మా వార్డు 29వ వార్డు సోరవరపు వీధి 29వ వార్డు సోరవరపు సుజాత గారు కూడా మా వదిన గారు. మేము చొక్కాలు చింపేసుకుని జగన్కే చేసాం. అటువంటిది మాకు చాలా డిసప్పాయింట్ చేశాడు జగన్. ఈ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా చేశాడు. యువతకు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ ఎవరికి కూడా ఉపాధి లేకుండా చేశాడు. కరెంటు బిల్లు, మామూలు నిత్యావసర వస్తువులు ఇవన్నీ రేట్లు పెంచేశాడు. ఆయన వల్ల ఏంటంటే ఇంకొకసారి రాష్ట్రం కానీ ఆయన మళ్ళీ సీఎం అవుతే కనుక రాష్ట్రం వదిలేసి బెంగళూరు, హైదరాబాద్ చాలామంది పోతారు. డబ్బు లేని వాళ్ళు ఉపాధికి, కూలి పనులకి వరిసపోతారు. జగన్ సీఎం అయితే ఎవరు ఉండరు ఇక్కడ, వేరే రాష్ట్రాన్ని పారిపోవాల్సిందే.